జీవితంలో మనం కొన్ని పొందుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. కొన్ని సంపాదించాలి అనుకున్నప్పుడు కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఒకటి కోల్పోకుండా జీవితంలో ఇంకొకటి మనం ఎప్పుడూ కూడా సాధించలేము. అలా సాధించాలి అని అనుకుంటే గనక అది కేవలం భ్రమ. అది ఎన్నటికీ కూడా జరగదు. ఉదాహరణకి చదువులో మంచి జ్ఞానం సంపాదించాలి అనుకున్నప్పుడు మనం దానికోసం కొంత సమయాన్ని త్యాగం చేస్తాం, కోల్పోతాం. సమయాన్ని వెచ్చించి త్యాగం చేసి మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అంటే ఆ జ్ఞానం నీకు కలగాలి, రావాలంటే నీవు దానికోసం ఏమి కోల్పోవాలి? కొంత సమయాన్ని నీ జీవితంలో కోల్పోవాలి. కొన్నిసార్లు కొన్ని ఆనందాలను కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని సంపాదించుకోవాలి కాబట్టి. నీ ఇంటిలో ఉన్న ఏ వస్తువైనా సరే కొంత నువ్వు ధనం త్యాగం చేస్తే, ధనం నష్టపోతే అది నీకు దొరుకుతుంది. అవునా కాదా? ప్రతి వస్తువుని మనం కొంటున్నాం. అలా కొంటున్నప్పుడు జరుగుతుంది ఏంటి? మనం సంపాదించింది ఏదైతే ఉందో దాన్ని మనం వెచ్చిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం, అది మనకు లభిస్తుంది. అంటే ఆ వస్తువు మనకు రావడానికి మనం ఏం త్యాగం చేస్తున్నాం? మన దగ్గర ఉన్న డబ్బుల్ని త్యాగం చేసుకుంటున్నాం లేదా నష్టపోతున్నాం. మన దగ్గర ఉన్న డబ్బుని కొంత నష్టపోతేనే అది మనకు లభిస్తుంది. జీవితం అంతా ఇట్లాగే. ఒకటి నువ్వు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఇంకొకటి నువ్వు కోల్పోవాల్సిందే. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ క్రిస్మస్ వృత్తాంతం అంతా కూడా మనకు నేర్పేది ఇదే. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడని, ఆయన తనకు ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన నష్టపోయాడు. ఆయన పరలోకంలో సింహాసనాసీనుడిగా ఉండే దేవుడు దాన్ని విడిచిపెట్టేశాడు. చిన్న మానవుడిగా తనను తాను తగ్గించుకున్నాడు. ఈ తగ్గించుకునే ప్రాసెస్లో ఆయన ఎంతో అవమానం పొందాడు. మీకు తెలుసా అండి? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆయన్ని లక్ష్యం చేయలా. ముఖ్యమంత్రి గారు పలానా స్థలానికి వస్తున్నారు అన్నప్పుడు ఎంత హంగు ఆర్భాటం చేస్తాం. మరి ఈ లోకాలన్నిటికీ రక్షకుడైన యేసుక్రీస్తే భూమి మీదకి వస్తున్నాడని చెప్తే మనుషుల్లో ఏమైనా ఆ ఆసక్తి కానీ లేకుంటే ఆ ఉత్సాహం కానీ మనుషుల్లో ఎక్కడైనా కనపడిందా? లోకంలో అంటే ఎక్కడా కనపడలా. అది ఆయనకు అవమానమే కదా. ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు మీ ప్లేస్కి వచ్చారు, నందిగామే వచ్చాడు. ఎవరు ఆయనకి స్వాగతం పలకటానికి పోలేదు, ఎవరు ఆయన రిసీవ్ చేసుకోవడానికి పోలేదు. అది ఆయనకి ఎంత అవమానంగా ఉంటుంది? ఉంటుందా? ఉండదా? నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నా స్థితి ఏంటి? అట్లాంటి నేను ఇదిగో నన్ను నేను తగ్గించుకొని నా స్థానం నుంచి మీ ఊరికి వస్తే కనీసం నాకు స్వాగతం పలకటానికి కానీ నన్ను రిసీవ్ చేసుకోవడానికి కానీ ఎవరూ రాలేదే అని ఆయన దాన్ని ఎంత అవమానంగా తీసుకుంటాడు. అవునా కాదా? మరి ఈ లోకాలన్నిటినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తనను తాను తగ్గించుకొని ఒక మనిషిగా నీ కోసం నా కోసం భూమి మీదకి వస్తే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ దానిని నిర్లక్ష్యం చేస్తే అది ఆ దేవునికి ఎంత అవమానమో ఒక్కసారి ఆలోచించండి కదా. ఈ క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకుంటుంది ఇదే. దేవుడు అంత అవమానాన్ని తీసుకున్నాడు. దేనికోసం? నీకు నాకు రక్షణ తీసుకురావాలని. ఆయనకు అంత అవసరం లేదు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి రావాల్సినంత నెస్సిటీ ఏమి లేదు. తనను తాను తగ్గించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. తాను సృష్టించిన ఈ చిన్న భూగోళం మీదకి అది ఒక చిన్న మానవుడిగా ఆయన రావాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ దేవుని ప్రణాళిక అట్లాగే ఉంది. దేవుడు తనను తాను ఒక మానవుడిగా రావాలని, తగ్గించుకోవాలని, ఈ భూమి మీద శ్రమ పడాలని ఇవన్నీ ఆయనకు ముందుగానే తెలుసు. అవన్నీ తెలిసి వాటినన్నిటినీ భరించడానికి సిద్ధంగా అయి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనకు ఎక్కడైనా సరే పలానా స్థలానికి పోతే మనల్ని తిడతారు, కొడతారు,
మనకు అవమానం జరుగుతుంది అని తెలిసిన తర్వాత మనము స్వతహాగా ఇష్టపూర్వకంగా పోతాం అక్కడికి? మీరు చెప్పండి. పలానా స్థలానికి పోతే మిమ్మల్ని తిడతారు, ఆ సంగతి తెలుసు. కొడతారు, నిందిస్తారు, అవసరమైతే చంపేస్తారు అని కూడా తెలుసు. అట్లాంటి స్థలానికి నీవు ఇష్టపూర్వకంగా వెళ్తావా? చెప్పండి, వెళ్తామా? వెళ్ళం. కానీ యేసుక్రీస్తు ఇష్టపూర్వకంగానే ఈ భూమి మీదకి వచ్చేసాడు. తనకు జరిగే అవమానాలన్నీ ఆయనకు ముందుగానే తెలుసు. తనకు రాబోయే తిరస్కారం అంతా ఆయనకు ముందుగానే తెలుసు. తనను వేసే నిందలన్నీ ఆయనకు ముందుగానే తెలుసు. తాను పొందబోయే శిలువ మరణం ఆయనకు ముందుగానే తెలుసు. తాను చనిపోవాలి అన్న సంగతి ముందుగానే తెలుసు. ఇవన్నీ తెలిసే, మీకు అర్థమైందా ఈ మాట? ఇవన్నీ తెలిసే ఆయన నీ కోసం నా కోసం ఇష్టపడే ఈ భూమి మీదకి వచ్చాడు. మనం అనుకుంటాం క్రిస్మస్ అనగానే ఓ హంగామా చేసుకుంటూ హ్యాపీగా అంటాం. కానీ దాని వెనకాల దేవుడు మన కోసం ఇంత అవమానాన్ని తీసుకున్నాడు. ఇంత అవమానం ఆయన భరించాడు కాబట్టి ఆయన ద్వారా నీకు నాకు రక్షణ వచ్చింది. మీకు అర్థమైందా అండి? క్రిస్మస్ అంటే ఆనందం కాదండి, ఆనందం కోసమైన అవమానాన్ని భరించడం. మీరు క్రిస్మస్ వృత్తాంతంలో ఉన్న పాత్రలన్నిటినీ చూడండి. ఒక్కొక్కళ్ళు ఎంత అవమానం భరించారో. మొట్టమొదటిగా మరియా ఎంత అవమానం భరించిందో తెలుసా? వివాహమై ఏకం కాకమునిపే ఆ స్త్రీ గర్భవతి అయితే చుట్టూ ఉన్న సమాజంలో ఎంత అవమానమో తెలుసా? ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో తెలుసా? ఇంత అవమానం భరించింది ఎవరు అనుకున్నారు? మరియా. మరి మరియను భార్యగా స్వీకరించిన యేసేపుకి ఎంత అవమానమో తెలుసా? ఏంట్రా యేసేపు, నీ భార్య నువ్వెంతవరకు తెచ్చుకొనే లేదు, అట్లాంటి స్త్రీ గర్భవతి అయింది, అట్లాంటి స్త్రీని ఏ ముఖం పెట్టి తెచ్చుకున్నావురా, నువ్వే మగోడివిరా అని అన్నప్పుడు యేసేపుకి ఎంత అవమానంగా ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు భరించుకుంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, జ్ఞానులు తూర్పు దేశం నుంచి బయలుదేరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు అడిగే ఉంటారు, ఏవండి మీరు జ్ఞానులు కదా, స్కాలర్స్ కదా, ఎక్కడికి బయలుదేరుతున్నారండి అని అంటే వాళ్ళు చెప్పుంటారు, ఏమని, ఆకాశంలో ఒక నక్షత్రం కనపడిందండి, దాన్ని మేము పరిశోధన చేశాం, ఒక రాజు పుట్టినట్టుగా మాకు అర్థమయ్యింది, ఆ రాజుని వెతకడానికి, ఆయన పూజించడానికి మేము బయలుదేరి వెళ్తున్నామన్నప్పుడు వాళ్ళు ఎదురుగా నవ్వుకోకపోయినా వెనక్కి వెళ్ళి ఎంత ఎగతాళి చేసుంటారో. వీళ్ళు జ్ఞానులా, వీళ్ళు స్కాలర్సా, ఏదో నక్షత్రం కనపడిందంట, ఎక్కడో రాజు పుట్టాడంట, ఆయన్ని వెతకటానికి వీళ్ళు పొలమంట బయలుదేరుతున్నారు, వీళ్ళ పని బాటలన్నీ మానేసుకున్నారు, పొలాలన్నీ మానేసుకున్నారు, భార్య బిడ్డల్ని వదిలేసుకుంటున్నారు, తల్లిదండ్రులను వదిలేసుకుంటున్నారు, అంతా పొలమని బయలుదేరుతున్నారు, వీళ్ళు జ్ఞానులా అని ఎంత అవమానపరిచి ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించారు. వాళ్ళు అనుభవించిన అవమానానికి ప్రతిగా దేవుడు వాళ్లకు ఆనందాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అవమానం అనుభవిస్తున్నావా? నిందలు అనుభవిస్తున్నావా? ఇబ్బందులు అనుభవిస్తున్నావా? నీవు అనుభవిస్తున్న అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇస్తాడు. నీవు పొందుతున్న అవమానానికి ప్రతిగా అత్యానందం దేవుడు నీకు ఇస్తాడు. చదువుదాం ఒకసారి ఆ మాట. లూకాసు వార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్తలోనే చూద్దాం. మత్తయి సువార్తలోనే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చేశారు. జాగ్రత్తగా చూడండి, జ్ఞానుల గురించి రాయబడిన మాట. జ్ఞానులు అప్పటి వరకు ఎన్నో అవమానాలు భరిస్తూ వచ్చారు, ఎన్నో నిందల అవమానం
పొందుకుంటూ వచ్చారు. చివరికి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యేసుక్రీస్తు ఉన్న ఆ ఇంటి మీదకి వచ్చేసింది నక్షత్రం. ఆ ఇంటి లోపలికి వీళ్ళు వచ్చేశారు. ఇంటి లోపలికి రాగానే వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అక్కడ రాయబడిన మాట ఎట్లా ఉందంటే, వారు ఇంటిలోనికి వచ్చి ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చేశారు. ఎప్పుడైతే ఆ నక్షత్రం ఆ ఇంటి మీద వాలిపోయిందో, ఇక ఆ ఇల్లే అని వాళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. ఇంగ్లీషులో అదే మాట ఎట్లా ఉంటుందంటే, ఎక్సీడింగ్లీ గ్రేట్ జాయ్ అని ఉంటుంది. జాయ్ అంటే సంతోషం, గ్రేట్ జాయ్ అంటే గొప్ప సంతోషం, ఎక్సీడింగ్లీ గ్రేట్ జాయ్ అంటే అత్యానంద భరితమైన సంతోషం. ఇంత సంతోషం వాళ్ళకి రావడానికి ముందు ఎంత అవమానం వాళ్ళు భరించారో ఒక్కసారి ఆలోచించండి. జ్ఞానులే బయలుదేరి వస్తున్నప్పుడు ఎంతమంది అవమానించారు. మధ్యలో ఎవరైనా కనపడి, ఏవండి ఎవరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే, మేము తూర్పు దేశం నుంచి వస్తున్నామండి, పలానా రాజు కోసం వస్తున్నామండి అన్నప్పుడు ఎంతమంది ఎగతాళి చేస్తుంటారు మార్గంలో. ఇవన్నీ వాళ్ళు అనుభవించారు కాబట్టి ఇంత ఆనందం ఇప్పుడు అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇప్పుడు అవమానించబడుతున్నావని, అవమానం పొందుతున్నావని నీవేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. నీకున్న అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేసేయి. ఇది దేవుడు మనకు నేర్పుతున్న మాట. ఏం చేయాలంట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ఎందుకోసం? నీ ఎదుట ఆనందం ఉంది. మీకు అర్థమవుతుందా? నువ్వు ఆనందాన్ని పొందబోతున్నావు కాబట్టి ఇప్పుడు నీకు వస్తున్న ఆ చిన్న చిన్న అవమానాలన్నీ కూడా నీవు నిర్లక్ష్య పెట్టేసేయి. అప్పుడు నీవు ఆ ఆనందం దగ్గరికి చేరుకుంటావు. మీకు అర్థమవుతుందా ఈ మాట? ఎట్లాంటిదంటే, ఇది ఏనుగు వెళతా ఉంది తన పని మీద, అక్కడికి చేరుకోవాలి, అది తన లక్ష్యం. కానీ ఈ ఏనుగును చూసి వెనకాల ఏమవుతాయి? కుక్కలు మొరుగుతూ ఉంటాయి. లోకంలో ఒక సామెత ఉంటుంది, డాగ్స్ ఆర్ బార్కింగ్ బట్ ఎలిఫెంట్ గోస్ ఆన్ అని ఉంటుంది. ఏంటంట? కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి, కానీ ఏనుగు ఏమవుతుందంట? ముందుకు వెళ్తూనే ఉంటుంది. నీవు నిజంగా ఏనుగులాగా ఉంటావా, కుక్కలాగా ఉంటావా అనేది నీ స్వభావం. నీవు ఏనుగు లాంటి స్వభావం అయితే నీ లక్ష్యానికి నువ్వు ముందుకు వెళుతూనే ఉంటావు. అలా కాకుండా కుక్క లాంటి స్వభావం అయితే అలా ముందుకు వెళుతున్న వాళ్ళని చూసి నువ్వు అరుస్తూనే ఉంటావు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నిజంగా నీవు బలమైన వాడివిగా ఏనుగులాగా ఈ లోకంలో బ్రతకాలంటే ఇదిగో కుక్కల్లాంటి ఆ స్వభావం ఉన్న మనుషులు నిన్ను చూసి మొరుగుతూనే ఉంటారు. ఎందుకంటే వాటి స్వభావం అదే, అవి ఏమి మారదు వాటి స్వభావం. వాటికేదో బుద్ధి చెప్పాలని, వాటికేదో రిప్లై ఇవ్వాలని నీవు వాటిని కోసం నీ సమయాన్ని వెచ్చిస్తే నీవు చేరాల్సిన లక్ష్యాన్ని, గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు. మీకు అర్థమవుతుందా? ఈ కుక్కలు నన్ను చూసి మురుగుతున్నాయి ఏంటి, వీటికి నేను సమాధానం చెప్పే పోవాలి అని చెప్పి 4 రాళ్ళు తీసుకొని వాటి మీద వేసావనుకో, అవి ఇంకా మురుగుతాయి. మళ్ళీ ఇంకా 4 రాళ్ళు తీసుకొని వాటి మీద వేస్తాము, ఇంకా మురుగుతూ ఉంటాయి. ఆ రకంగా నీ సమయం వృధా అవుతుంది. అవుద్దా కాదా? అవుతుంది. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలంటే ఇట్లాగా మరుగుతున్న కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు నిర్లక్ష్యం చేయాలి. వాటి స్వభావం అంతే అనుకోవాలి. ఏనుగులాగా ముందుకు వెళ్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసింది ఇదే. ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తండ్రి తనకు ఏ పని అయితే ఆజ్ఞాపించాడో, ఏ పని అయితే చెప్పాడో వాటన్నిటిని చేసుకుంటూ పోయాడు. శాస్త్రులు ఆయన గురించి సణిగారు, పరిసయ్యులు ఆయన గురించి గొణిగారు, చాలామంది రకరకాలుగా ఆయన గురించి మాట్లాడుకున్నారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు లక్ష్యం చేయలేదు, నిర్లక్ష్యం చేసేశాడు. వీళ్ళు ఎన్ని అనుకుంటే నాకేంటి, నా పని నేను చూసుకుంటూ పోవాలి. ఇది యేసుక్రీస్తు లోకంలో ఉన్నంత కాలం జరిగించింది అదే. అందుకే హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు గురించి రాస్తూ హెబ్రీ పత్రికాకారుడు ఇదే మాట చెప్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. మనము కూడా
ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాం. ఏమంటున్నాడు హెబ్రీ పత్రికకారుడు? ఈ లోకం అనేది, ఆత్మీయ జీవితం అనేది ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెంలో నువ్వేం చేయాలి? ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు ప్రభు వైపే చూడాలి. మిగతావన్నీ కూడా నిర్లక్ష్య పెట్టేయాలి. తర్వాత మాట చదువుతున్నాం. ఆయన అంటే జాగ్రత్తగా చూడండి. ఆయన అంటే ఎవరిక్కడ మాట్లాడుతుంది? యేసుక్రీస్తు గురించి. అంటే యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఈ లోకమంతట్లో ఉన్నప్పుడు జరిగించిన పనిని ఒకే ఒక మాటతో ఈ హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు. యేసుక్రీస్తు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం, అంటే తన ముందున్న ఆ ఆనందం కోసం ఏం చేశాడంట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు చేసిన పని ఇదే. ఆ ఎదుట ఆనందం ఉంది. ఏమిటి ఆనందం అంటే ఆయన పరలోక సింహాసనం వైపు హెచ్చించబడి ప్రతి మోకాలు తన ముందు వంగుతుంది. ప్రతి నాలుక ఈయనే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది. ఇది ఆయనకు చెందాల్సిన ఆనందం, చెందుపోతున్న ఆనందం. ఈ ఆనందం కోసం, తన ఎదుట ఉంచిన ఆనందం కోసం ఇప్పుడు ప్రజెంట్ తనకున్న అవమానాలన్నింటినీ కూడా యేసు ప్రభు ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. ఇది యేసుక్రీస్తు యొక్క మాదిరి ఈ లోకంలో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో భవిష్యత్తులో ఆనందం కావాలనుకుంటున్నావా? ఆశీర్వాదం కావాలనుకుంటున్నావా? దీవెన కావాలనుకుంటున్నావా? అయితే ప్రస్తుతం నీకున్న అవమానాలన్నింటినీ కూడా నిర్లక్ష్య పెట్టేసి, ప్రస్తుతం నీ దగ్గరకు వస్తున్న నిందలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్లక్ష్యం చేసేయి. వాటి గురించి పట్టించుకోవద్దు. అలా పట్టించుకోకుండా నీ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రమే నీవు ఆ ఆనందాన్ని రీచ్ అవుతావు. లేదండి, వాళ్ళు నన్ను ఎట్లా అంటున్నారు, వీళ్ళు నన్ను ఎట్లా అంటున్నారు, నేను వాళ్ళకి సమాధానం చెప్పి తీరాల్సిందే, వాళ్ళ అంతు చూడాల్సిందే, వాళ్ళకు మాటకు మాట బదులు ఇవ్వాల్సిందే అండి అని ఎట్లాగా నీవు నీ సమయాన్నంతా వాళ్ళ కోసం వృధా చేసుకున్నావంటే నీ జీవితంలో పొందబోయే ఆ ఆనందం నీకు ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే నీ సమయం అంతా ఇక్కడే వృధా అయిపోయింది. ఇక ముందుకు వెళ్ళలేవు నీ జీవితంలో దేని విషయంలో కూడా. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అట్లాగా చేయలేదు. యేసుక్రీస్తు గురించి పరిసయ్యులు అడిగారు, శాస్త్రులు అడిగారు, వాళ్ళు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మాట్లాడారు. కానీ ఆయన వాటన్నిటికీ సమాధానం ఇచ్చుకుంటూ పోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఏదో కొన్నిటికి మాత్రమే ఆయన రిప్లై ఇస్తూ వచ్చాడు. కొన్నిటిని ఆయన వదిలేశాడు. ఎందుకంటే అది అవసరం లేదు. వాటి గురించి పట్టించుకొని తన సమయాన్ని వృధా చేసుకునే అంత బుద్ధిహీనుడైతే కాదు యేసు ప్రభు. మరి నీవెట్లా ఉన్నావు? ఈ లోకంలో క్రైస్తవులైన ప్రతి ఒక్కళ్ళు ఇట్లాగే ఉండాలి. యేసు ప్రభు చూపిన మాదిరి ఇది. కొన్నిటికి సమాధానం ఇవ్వాలి, కొన్నిటిని నిర్లక్ష్యం చేయాలి. అన్నిటికీ సమాధానం ఇవ్వాలి అనుకుంటే నీవు జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. యేసుక్రీస్తు ఏం చేశాడో చూద్దాం, చదువుదాం ఇంకా. ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేసి సిలువను సహించాడు. ఇలాగా సహించిన తర్వాత జరిగింది ఏమిటి? అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, సిలువను కూడా సహించాడు. అంటే బాధను ఓర్చుకున్నాడు, శ్రమను ఓర్చుకున్నాడు. ఇవన్నీ ఓర్చుకున్న తర్వాత యేసు ప్రభువుకు దొరికిన ఆ ప్రతిఫలం ఏంటి? చదువుతున్నాం. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోగలిగే ఆధిక్యత ఆయనకు దొరికింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అవమానాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడే నీకు ఆధిక్యత దొరుకుతుంది. నిందను నిర్లక్ష్యం చేసినప్పుడే నిజమైన ఆనందం నీ జీవితంలో నీకు దొరుకుతుంది. అలా కాదండి, వాళ్ళు నాకు ఇట్లా అన్నారండి, నాకు ఎంత అవమానం అండి, ఇవన్నీ నీవు అనుకుంటూ పోతే నీ జీవితంలో ఒక్కడు కూడా ముందుకు వేయలేవు. ఎక్కడా కూడా గొప్ప స్థానంలోకి నువ్వు రాలేవు.
బైబిల్ మొత్తం మీరు పరిశీలించి చూడండి. అవమానాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నతంగా పైకి లేచారు. అబ్రహామును చూస్తే మొట్టమొదటిగా ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును చూస్తే అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము, నీ ఉన్న స్థలం నుంచి లే, నీ తండ్రి నుంచి బయలుదేరు, నీ బంధువుల నుంచి బయలుదేరు, నీ ఇంటి వాళ్ళ నుంచి బయలుదేరు, నేను నీకు చూపించే దేశానికి రా, అక్కడ నిన్ను గొప్పవాడిగా చేస్తా, హెచ్చిస్తా అనంటే అబ్రహాము ఉన్న పళంగా బయలుదేరాడు. చుట్టూ ఇంట్లో ఉన్న వాళ్ళు అడుగుతారా లేదా, అబ్రహాము ఎక్కడికి రా బయలుదేరుతున్నావు? దేవుడు రమ్మన్నాడు. దేవుడా నీకు కనబడి చెప్పాడా? లేదు, దర్శనంలో కనపడి చెప్పాడు. మరి ఏ ఊరు తెలియదు, రమ్మన్నాడు. ఏ ప్రాంతం తెలియదు, ఎక్కడుంటావో తెలియదు. ఇదేంట్రా, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎక్కడుంటావో తెలియదు, అసలు పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు, ఇవన్నీ తెలియకుండా నేను ఎట్లాగా బయలుదేరుతున్నావురా అంటే దేవుడు బయలుదేరమన్నాడు, నేను బయలుదేరుతున్నా. ఈ మాట అబ్రహాం చుట్టూ ఉన్న వాళ్ళకంటే వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడుంటారు. పిచ్చోడిలాగా ఉన్నాడు, అన్నీ వదిలేసుకొని పోతున్నాడు, తల్లిదండ్రులు వదిలేస్తున్నాడు, బంధువులను వదిలేస్తున్నాడు, వీళ్ళందరూ వదిలిపెట్టి ఒంటరిగా ఎక్కడ బతకాలని పోతున్నాడు అని ఇంత అవమానం అబ్రహాం తన జీవితంలో పొందాడు. కానీ ఇప్పుడు అదే అబ్రహామును మనం ఏమంటున్నాం? విశ్వాసులకు తండ్రి అంటున్నాం, దేవునికి స్నేహితుడు అంటున్నాం. మరి ఇంత గొప్ప ఆధిక్యత అబ్రహాం పొందడానికి ఎంత అవమానాన్ని అంతా భరించాడు, అన్ని నిందలను భరించాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇది సత్యమే. ఇంకా బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం చూస్తే అవమానం పొందిన వాళ్ళే దాన్ని నిర్లక్ష్యం చేశారు, ఆనందాన్ని అనుభవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుని కొరకు నీవు నిందను భరించడానికి సిద్ధంగా ఉండాలి, అవమానాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని నువ్వు చూస్తావు. జ్ఞానులు ఎంతో అవమానాన్ని భరించారు, ఎన్నో నిందలు తిరస్కారం అనుభవించారు. కాబట్టి యేసుక్రీస్తుని చేరగానే వాళ్ళకున్న ఆనందం అంతా ఇంత కాదు. ఇక సంవత్సరాల కాలం ప్రయాణం చేశారు, అదే యేసుక్రీస్తును తలుచుకుంటూ సంవత్సరాల కాలం ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కోరిక, వాళ్ళ ఆలోచన ఇప్పుడు కళ్ళ ముందు కనపడింది. ఇక అంతకంటే ఆనందం ఇంకా ఏముంటుంది లోకంలో ఇక వాళ్ళకి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో క్రిస్మస్ అనగానే నీకు గుర్తు రావాల్సింది ఇదే. ఆ క్రిస్మస్ ఈ దినం మనం అనుభవించడానికి ఒకప్పుడు ప్రతి ఒక్కరూ అవమానం అనుభవించిన వాళ్ళే. యేసుక్రీస్తు అవమానం అనుభవించి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తుకు జన్మనివ్వడానికి ఉన్న మరియ కూడా అవమానాన్ని భరించే ఆనందాన్ని పొందుకుంది. యేసుక్రీస్తు యొక్క తండ్రిగా పిలువబడినటువంటి యేసేపు కూడా అవమానం భరించే ఆనందం ఇప్పుడు పొందుతున్నాడు. ఈ దినాల్లో ఇప్పుడు యేసేపు గురించి మాట్లాడుతున్నామంటే ఎంత అవమానం ఆయన ఒకప్పుడు భరించాడు. నలుగురిలో, తన చుట్టూ ఉన్న మగవాళ్ళలో, చుట్టూ ఉన్న పురుషుల్లో ఎన్ని మాటలు అనుభవించి ఉంటాడో. వీటన్నిటినీ కూడా ఏం చేశాడు? యేసేపు నిర్లక్ష్యం చేశాడు. అంటే అనుకొని మాట్లాడుకొని నా దారిలో నేను వెళ్తాను, దేవుడు నాకు చెప్పిన దారిలో నేను వెళ్ళిపోతాను, దేవుడు నాకు ఆజ్ఞాపించినట్లుగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకున్నాడు. కాబట్టే ఈరోజు యేసేపు గురించి నీవు నేను మాట్లాడుకుంటున్నాం కదండి. ఒకవేళ అట్లా కాకపోతే యేసేపు గురించి నీవు నేను మాట్లాడుకునే వాళ్ళమా? ఇప్పుడు అంత ఘనంగా అంత గొప్పగా మాట్లాడుకునే వాళ్ళమా? అసలు జరిగేదే కాదు. కాబట్టి ఈ క్రిస్మస్ వృత్తాంతం అంతా మనకు తెలియజేసేది ఏంటంటే, నీ జీవితంలో ఆనందం పొందాలంటే ఈ ప్రజెంట్ నీవు అనుభవిస్తున్న అవమానం, నింద ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి? నిర్లక్ష్యం చేయాలి. నిర్లక్ష్యం చేస్తే, నిందను నిర్లక్ష్యం చేస్తే నిజమైన ఆనందం నీ జీవితంలో అనుభవిస్తావు. ఇది యేసుక్రీస్తు దగ్గర నుంచి ఆయన ఇది మనకు నేర్పిన మంచి మాదిరి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి అనుభవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుని కోసం నీవు నింద అనుభవిస్తే దానికి 100 రెట్లు ఆనందాన్ని నీవు అవతల అనుభవిస్తావు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము, జాగ్రత్తగా వినండి యేసు ప్రభు అంటున్న మాటలు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద
అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికేటప్పుడు మీరు ధన్యులు. చూడండి ఏమంటున్నాడు, నా కోసం నన్ను బట్టి మనుషులు నిన్ను నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలన్నీ కల్పిస్తున్నారా, నీవు ధన్యుడివి. ఎందుకండి, ఎందుకు ధన్యత అంటే అవమానించబడితే ధన్యత, నిందించబడితే ధన్యత, అబద్ధపు మాటలు నా మీద కల్పించి వాళ్ళు నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటే అది నాకు ధన్యత. ఎందుకు ధన్యత అంటున్నాడంటే చదువుదాం. అట్లాగా మనుషులు మీకు చేస్తే, నా నిమిత్తం అట్లా చేస్తే మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకు ఆనందించమంటున్నాడు? పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కోసం నీవు అనుభవిస్తున్న ప్రతి నింద పరలోకంలో నీ ఫలాన్ని అధికం చేస్తుంది. దేవుని కోసం నీవు పడే చిన్న బాధ, నింద, అవమానం ఇవన్నీ కూడా పరలోకంలో నీకు అత్యంతమైన బహుమానాన్ని ఇస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు ఇవన్నీ కూడా అనుభవించాడు ఆయన. ఈ క్రిస్మస్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఇదే. యేసుక్రీస్తు తనకు జరిగే ఎంతో అవమానం ముందే జరుగుతుందని తెలిసి కూడా ఆయన మన కోసం దాన్ని అనుభవించడానికి సిద్ధపడే ఈ లోకానికి వచ్చాడు. ఇది మనకు అర్థమైతే నిజంగా మన హృదయం, మన ఆత్మ అన్నీ కూడా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి, దేవా నిజంగా ఎంత గొప్పవాడివి నాయనా, నువ్వు నీకు అన్నీ తెలుసు ముందుగానే. మాలాగా వస్తే, మాలాగా ఈ లోకంలో జన్మిస్తే ఎంతో అవమానం వస్తుందని తెలుసు, నిందలు వస్తాయని తెలుసు, తిరస్కారం వస్తుందని తెలుసు, సిలువ మరణం కూడా వస్తుందని ముందుగానే తెలిసి కూడా మా కోసం తగ్గించుకున్నావా నాయనా అని నిజంగా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ను ఆరాధిస్తావు. అది నిజంగా క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటే ఏదో హడావిడి చేయటమో, క్రిస్మస్ అంటే ఏదో తిండి కోసమో లేకుంటే తాగుడు కోసమో వీటి కోసం కాదండి. నిజంగా దేవుడు నీ కోసం చేసిన ఆ పని నువ్వు జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేయడమే, ఆయన హృదయపూర్వకంగా ఆరాధించడమే. నీ మనసు, నీ ఆత్మ, నీ శరీరం, నీ బలము, నీ శక్తి ఇవన్నీ సమస్తంతో ఆయన ఆరాధన చేయటమే నిజంగా జరిగేదండి. జ్ఞానులు చేసింది అదే. వాళ్ళకున్న సమస్తాన్ని వాళ్ళ ముందుంచేసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. గొర్రెల కాపర్లు చేసింది అదే. వాళ్ళు మాటలు విన్నారు, వెంటనే వచ్చి యేసుక్రీస్తు ముందు సాష్టాంగపడి ఆరాధన చేశారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నేను ఎట్లా ఉన్నాం? యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నామా? ఆయన ఎట్లాగైతే తనను తాను తగ్గించుకొని నిందను, అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడో నీవు నేను అట్లాగా చేస్తున్నామా? ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకు నేర్పించాలనుకుంటుంది ఇదే. మరి నేర్చుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.